హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ఇచ్చేది మేమే అని అంటున్నారండి. సో ఎవరు అంటున్నారు, ఎందుకు, ఏమిటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. పోలీసులను బానిసల్లా చూస్తున్న పులివెందుల పెత్తందార్ బ్యాచ్ అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అయితే అన్నారు. సో ఏపీలో కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, పోలీసులను పులివెందుల పెత్తందారు అని అతని బ్యాచ్ బానిసలా చూస్తుంది అని జగన్ పీనల్ కోడ్ జేపీసీ ప్రకారం నడుచుకోవాలని వేధిస్తోందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు విమర్శించారు. ఆయన శనివారం విడుదల చేసిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 70,000 మంది పోలీసులను జగన్ ముంచేశారు. జీతాలు సకాలంలో ఇవ్వరు, డిఏ బకాయిలు, సరెండర్ సెలవుల సొమ్ము, రవాణా భత్యం వంటివి ఏవి ఇవ్వడం లేదు. వారాంతపు సెలవు అనే ఎన్నికల హామీ అమలు చేయలేదు. పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము సుమారుగా 1,100 కోట్లు దోచేశారు. ఎవరైనా తమ సొమ్ము పోతే పోలీసుల వద్దకు వెళ్తారు. మరి పోలీసులు ఎవరి వద్దకు వెళ్ళాలి? 5,600 పోలీస్ పోస్టుల భర్తీ చేయలేకపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రకాష్ బాబుని కొట్టిన వ్యక్తికి పోలీసులు కష్టాలు ఏం తెలుస్తాయి? పోలీసు కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు ఆ కష్టాలు తెలుసు. అందుకే ఆయన ఏనాడు పోలీసులను ఇబ్బంది పెట్టేలా ఒక్క మాట కూడా అనలేదు. రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుంటాము. వారి జీత భత్యాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ బకాయిలు అందేలా, వారాంతపు సెలవులు ఉండేలా చూస్తామని అయితే కొణిదెల నాగబాబు పేర్కొన్నారు.